అమెరికా దాడులు, ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలను నాశనం చేయాలని చెప్పినందుకు ట్రంప్, సీఎన్ఎన్, ఎన్వైటీలను తప్పుబట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ వార్తలను నకిలీ వార్తలు అని అభివర్ణించారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడులలో ఒకటి అని అన్నారు. మీడియా నివేదికలను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. విజయవంతమైన సైనిక దాడులను తగ్గించి చూపటానికి సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్తో కలిసి పనిచేసిందని ఆరోపించారు. బాంబుల దాడిని స్వయంగా తిలకించిన ట్రంప్ ఇరాన్లోని 3 ప్రధాన అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి చేయాలని ఆదేశించారు. వాటిలో అత్యంత శక్తివైన ఫోర్డో కూడా ఉంది. ట్రంప్ వార్ రూమ్లో కూర్చొని ఈ దాడులను పర్యవేక్షించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు, బంకర్ బాంబర్లు, ఇతర ఆయుధాలను జారవిడిచాయి. ప్రపంచమంతా విస్తుపోయింది. అణ్వాయుధాలు ఇరాన్ వద్ద లేవని గత 10 రోజులుగా పదే పదే ట్రంప్ చెబుతూనే ఉంటాడు. ట్రంప్ ఈ దాడిని విజయవంతమైందని అని పిలిచినప్పటికీ అమెరికా పేర్కొన్నంత నష్టం జరగలేదని ఇరాన్ పేర్కొంది. ట్రంప్ కాల్పుల విరమణ వాదనపై ఇరువైపుల భిన్న ప్రకటనలు గందరగోళం తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ చివరకు కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల తర్వాత ఈ నివేదిక వెలువడింది. ఓటమిని అంగీకరించి ట్రంప్ యుద్ధ విరమణ, అణ్వాయుధ కార్యక్రమాలను నిలిపివేయడానికి ఇరాన్ ప్రభుత్వ మార్పును కోరుకుంటూ ఇజ్రాయెల్ జూన్ 13న ఇరాన్లోని సైనిక అణు సౌకర్యాలపై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడులు మొదలుపెట్టింది. తేరుకున్న ఇరాన్ ఇజ్రాయెల్లోని సైనిక కేంద్రాలపై దాడి చేసి వారి వార్ రూమ్స్ను ధ్వంసం చేసింది. అప్పటి వరకు ఇజ్రాయెల్తో తలపడిన దేశాలేవీ ఇజ్రాయెల్ లోపలికి వచ్చి చొచ్చుకోలేకపోయాయి. ఇజ్రాయెల్కున్న ఐరన్ డ్రోన్లను ఛేదించి ఇరాన్ క్షిపణి దాడులు చేయటంతో ఇజ్రాయెల్ తిప్పికొట్టలేకపోయింది.